హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్టుగానే రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం పంట పెట్టుబడి సమయానికి అయితే అందించేవారు. ఇక నుంచి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా గతంలో రైతు బంధుగా ఉండి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే అందించారు. రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించినటువంటి టైం అయితే అవుతుంది. ఇప్పటికే వర్షాలు ఇక తక్కువగా ఉన్న సమయంలో అదేవిధంగా రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో రైతు భరోసా అనేది గతంలో 2-3 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. మరి ఈ సీజన్ సంబంధించి 2-3 ఎకరాల వరకు ఇస్తారా, మిగతా అందరికి ఇవ్వబోతున్నారా? రైతు భరోసా సంబంధించి ఈసారి రాష్ట్రంలో కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఆ వివరాలు ఏంటి, ఎన్ని ఎకరాల వరకు ఎవరి ఖాతాలో ముందుగా జమ చేయడం జరుగుతుంది, సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియాకు సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నమాట. యూరియా ఈసారి ఎన్ని బస్తాలు ఇస్తారు, ఏంటి, ఎలాంటి పంటలకు ఎన్ని బస్తాల వరకు అందించే అవకాశాలు అయితే ఉంది. బోనస్ పైసలు కూడా చాలా మంది అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఆ వివరాలు ఏంటి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే రైతు భరోసా అనేది లేట్ అవుతుందని చెప్పేసి, సో అదే విధంగా ఇప్పటికే రావాల్సినటువంటి పైసలు కూడా జమ కాలేదని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఈసారి 9,000 కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశారనమాట. సో ఒకేసారి రైతుల ఖాతాల్లో ఈ నిధులన్నీ కూడా జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇందులో వచ్చేసి పాస్ పుస్తకాలు కలిగినటువంటి కొత్తగా వచ్చాయన్నమాట. సిసిఎల్ఏ ద్వారా నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ డేటా ప్రకారం ఈసారి రైతు భరోసా అనేది ఎంతమంది రైతులకు వస్తుంది అనేది కూడా ముందస్తు అంచనా వేసిందన్నమాట. దాదాపుగా రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు అనేది జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. సో సాదా పరిణామాలకు చరమగీతం, భూమికి చట్టబద్ధం. సో 3.65 లక్షల పాస్ పుస్తకాలు ఇక జారీ అయితే చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇంకా భూభారతి చట్టంలో వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,65,000 పాస్ పుస్తకాలను రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్తో జత చేసి ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో పరిస్థితులను సమీక్ష చేస్తుందని అంటున్నారు. మరో 6 లక్షల దరఖాస్తులకు నోటీసులు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో మనకు రైతు భరోసా రావాల్సి అయితే ఉంది కదా, కొత్త వారికి కూడా పట్టాలు వచ్చిన వారికి సైతం పాస్ పుస్తకాలు వారికి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. ఈసారి రైతులకు సంబంధించి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. మరోవైపు ఈ యాసంగి సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా అనేది అందలేదన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది సాగు చేస్తే వ్యవసాయానికి సంబంధించిన అనుకూలమైన భూములు అనగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలేషన్ వెంచర్లు కాకుండా వ్యవసాయం ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఇక దున్నకాలు చేస్తారో అటువంటి వారికి మాత్రమే సాగు చేసిన వారికి రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. తీరా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇవ్వాల్సి అయితే ఉంటే 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వానాకాలం సీజన్ స్టార్ట్ అయిందనమాట. అయితే చాలా మంది రైతులు ఈ రబీ సీజన్ సంబంధించినటువంటి పంటల సాగు ఇక ఎందుకంటే వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే సాగు అవుతాయని చెప్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో సాగు చేసేటువంటి పంట ఎక్కువగా పత్తి పంట, అదేవిధంగా ఇక వరి అనేది ఎక్కువగా పండిస్తారు. కాబట్టి ఇక ఈ వానాకాలంలో ముఖ్యంగా రెండోసారి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటికే పెట్టుబడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలు అనేది ఎకరానికి ఇవ్వబోతున్నారు. అది కూడా ఒకేసారి అనేది ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ
ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. గతంలో ధనవంతులైన రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఒక ఊర్లో ఒక ఎకరం ఉన్న వారికి 100 ఎకరాలు 20-30 ఎకరాలు ఉన్న వారికి సైతం రైతు బంధు అనేది రావడం జరిగింది. ఇలా సాగు చేసిన వారి కంటే భూమి విస్తీర్ణం ఎక్కువ ఉన్న వారికి పైసలు ఎక్కువ వచ్చాయని చెప్పేసి రైతులు ధనవంతులు చిన్న సన్నకారు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈసారి రైతులకు రైతు భరోసా అనేది సీలింగ్ విధానం అంటే పరిమితి అనేది కట్ ఆఫ్ విధించే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి ప్రభుత్వం యోచిస్తుంది 5 ఎకరాల వరకు రైతు భరోసా, కుదిరితే 10 ఎకరాల వరకు అన్నా రైతు భరోసా సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉన్నట్టు తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారట. ఇందులో వచ్చేసి దాదాపుగా రాష్ట్రంలో తీసేసిన వారి సంఖ్య ఇక 20 లక్షల ఎకరాల వరకు తీసేశారనమాట, వారికి గతంలో వచ్చాయని చెప్పేసి. అయితే కొత్త టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది అనమాట. సో ప్రతి సర్వే నెంబర్ వారిగా పంట విస్తీర్ణం అయితే లెక్కించడం జరుగుతుందని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇక ఏదైతే అత్యంత అక్యురసీతో స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలను సేకరించి 90% ఎలాంటి పంటలు వేశారో గుర్తించి శాటిలైట్ సర్వే చేసి వివరాలను పైలట్ ప్రాజెక్ట్ కింద 5 గ్రామాలకు ఎంపిక చేసి ఏవోలతో సర్వే చేస్తే ఒకే రకంగా వచ్చిందనమాట, మ్యాచ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ విధానం అయితే ఫాలో కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ నెల 30 తారీఖున రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఇక దాని తర్వాత 31 వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా రైతులకు సంబంధించిన యూరియా విషయంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే రైతు భరోసా 9,000 కోట్లు ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారని సభకు రైతు ఆశీర్వాద సభగా రైతుల నామకరణం చేశారని చెప్పారు. భారతదేశంలో అత్యధిక పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలియడం జరిగింది. వ్యవసాయ రంగంలో పంటల మార్పు విధానం ఆయిల్ ఫామ్ ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో 10,000 ఎకరాల వరకు సాగు చేసేటువంటి ఇక సహకారం అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక 7 రకాల వరి అందుబాటులో ఉందని రైతాంగానికి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితుల బట్టి పంటల సాగు దృష్టి సాధించాలని, బ్లాక్ మార్కెట్ లో యూరియా ఉంచుతారని, నిల్వ చేసి అధిక ధరలు అమ్ముకునేందుకు కృషి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరు కూడా భయపడవద్దని, అందరికీ యూరియా అందజేస్తామని, యూరియా కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చామని, అందులో నీ వివరాలు ఉన్నాయని, యూరియా కోసం తెచ్చిన యాప్ దేశానికి ఆదర్శమని నరేంద్ర మోదీ ప్రశంసించారని. సో ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇక అప్పు చేసి మరీ అందజేస్తున్నామని, ఈ నెల 20 రైతు ఎగ్జిబిషన్ ప్రారంభించి 29 2 రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంటారని, 30 తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తామనే విధంగా చెప్తున్నారన్నమాట. ఇక బోనస్ డబ్బులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు, తమకు ఇప్పటి వరకు అయితే రాలేదని అడుగుతున్నారు అనమాట. వాటిని కూడా తొందరలోనే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. పిఎం కిసాన్ పైసలు అయితే జమ కావడం జరిగింది, చాలా మంది అయితే వాడుకున్నారు అనమాట. ఇక రాని వారు ఎవరైతే ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించిన అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట.